కర్మ సిద్ధాంతం గురించి ఓ చిన్న విశ్లేషణ చూద్దాం. సరే, కర్మ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. సింపుల్ లెక్క, అంతే కదా? కాని కథ అంత సింపుల్ కాదన్మాట. మన పాత గ్రంథాల ప్రకారం మనం తెలుసుకోవాల్సిన 3 కీలకమైన విషయాలున్నాయి. మొదటిది, కర్మ ఫలితాలు మనమనుకున్నంత స్ట్రెయిట్గా ఉండవట. అంటే జీవితాంతం పాపాలు చేసినవాళ్లు స్వర్గానికి, పుణ్యం చేసినవాళ్లు నరకానికి వెళ్లడం లాంటి విచిత్రాలు కూడా జరగొచ్చు. మరి దీనికి కారణమేంటి? అది గత జన్మలో చేసిన ఏదో ఒక బలమైన కర్మ కావొచ్చు, లేదా సరిగ్గా చనిపోయే సమయంలో వాళ్ల మనస్థితి కూడా కారణం కావొచ్చు. ఇక రెండో విషయం, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ కర్మఫలం కూడా ఎప్పటికీ రద్దవదట. కేవలం వాయిదా పడుతుంది అంతే. అంటే స్వర్గానికి వెళ్లిన ఆ పాపి అక్కడ సుఖాలు అనుభవించాక తన పాపఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. ఇది అచ్చం మన క్రెడిట్ కార్డ్ బిల్లు లాంటిదన్మాట. తప్పించుకోలేము, జస్ట్ పోస్ట్పోన్ చేసుకోగలం. ఇక చివరిగా మూడోది, ఈ కర్మలెక్కలనేవి మన ఊహకందో. దీన్నే సంస్కృతంలో అచింత్య అంటారు. అంటే ఫలానా వ్యక్తికి ఎందుకు ఇలా జరిగిందని మనం లెక్కలేయడం మొదలుపెడితే మనకు మిగిలేది టెన్షన్ తప్ప ఇంకేమీ ఉండదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. ఈ కాస్మిక్ లెక్కలన్నీ వదిలేసి మన కంట్రోల్లో ఉన్న మన మనసు మీద దృష్టి పెట్టడమే. సో కర్మ యొక్క ఈ సంక్లిష్టమైన లెక్కల్ని పక్కన పెట్టి మన చేతుల్లో ఉన్న మనసుపై దృష్టి పెట్టడమే అసలైన మార్గం.